హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు స్టోరీ ద్వారా మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఒక కొత్త స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ని పరిచయం చేయబోతున్నానండి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ది డాగ్ అండ్ ది డాంకీ. ది డాగ్ అండ్ ది డాంకీ. డాగ్ అంటే కుక్క, డాంకీ అంటే గాడిద. అంటే ఒక కుక్క మరియు గాడిదల మధ్య జరిగినటువంటి స్టోరీ అన్నమాట. సో నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. There lived a dog and a donkey in a house of a rich man. There lived a dog and a donkey in a house of a rich man. సో ఇక్కడ లివ్డ్ అంటే నివసించడము. ఓకే, లివ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లివ్డ్ అండి. ఇక్కడ ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారనమాట. అందుకని ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. సో లివ్డ్ అంటే నివసించడము. ఏ డాగ్ అండ్ ఏ డాంకీ ఇన్ ఏ హౌస్ ఆఫ్ ఏ రిచ్ మ్యాన్ అంటే ఒక ధనవంతుడి యొక్క ఇంట్లో ఒక కుక్క మరియు ఒక గాడిద నివసిస్తూ ఉండేవి. ఓకే, ఒక ధనవంతుడి యొక్క ఇంట్లో ఒక కుక్క మరియు ఒక గాడిద నివసిస్తూ ఉండేవి. ఇక ఈ సెంటెన్స్లో మనకి ఇక్కడ దేర్ అనే వర్డ్ ఉంది కదండి. ఈ దేర్ అనే వర్డ్కి ఏంటంటే స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదు. బట్ ఇదేంటంటే ఈ స్టోరీ జరుగుతున్నటువంటి ఒక సెట్టింగ్ని ఇమాజినేషన్ చేసుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ దేర్ అనే వర్డ్ లేదనుకోండి, సెంటెన్స్ ఎలా ఉంటుంది? లివ్డ్ ఏ డాగ్ అండ్ ఏ డాంకీ అంటే ఇన్కంప్లీట్గా ఉన్నట్టుగా ఉంటుంది. బట్ అలా కాకుండా ఈ స్టోరీ అంతా కూడా ఒక ప్లేస్లో జరుగుతున్నట్టుగా మనం ఇమాజిన్ చేయాలంటే ఈ దేర్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. అంటే ఇది స్టోరీకి ఒక సెట్టింగ్ లాగా. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకోండి, ఆ షూటింగ్కి ఒక సెట్టింగ్ వేస్తారు కదా. సో అదేవిధంగా మన స్టోరీ అంతా కూడా ఒక స్పెసిఫిక్ ప్లేస్లో జరుగుతున్నట్టుగా మనం ఇమాజిన్ చేయడానికి ఈ దేర్ అనే వర్డ్ యూజ్ అవుతుంది. సో అంతకుమించి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదండి. ఎందుకంటే చాలామంది వ్యూయర్స్ అడుగుతున్నారు ఈ దేర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అని. దీనిని ముఖ్యంగా మోరల్ స్టోరీస్లో స్టోరీ టెల్లింగ్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారండి ఈ విధంగా. ఓకే, సో ఇక ఒక ధనవంతుడి యొక్క ఒక ఇంట్లో ఒక కుక్క మరియు ఒక గాడిద నివసిస్తూ ఉండేవి. The dog guarded his house and the donkey carried loads for him. The dog guarded అంటే రక్షించడము లేదా రక్షణగా ఉండడము. ఆ కుక్క రక్షణగా ఉండేది ఎవరికి? హిజ్ హౌస్ అంటే ఆ ధనవంతుడి యొక్క ఇంటికి రక్షణగా ఉండేది. అండ్ ద డాంకీ క్యారీడ్ లోడ్స్ ఫర్ హిమ్. ఓకే, ఆ గాడిద ఏం చేసేది? క్యారీడ్ అంటే మొయ్యడము. ఓకే, క్యారీ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ క్యారీడ్ అండి, మొయ్యడము. లోడ్స్ అంటే బరువులు లేదా వస్తువులు. ఫర్ హిమ్ అంటే ఆ ధనవంతుడి కోసము. ఈ గాడిద ఏం చేసేదంటే ఆయన కోసం ఆ వస్తువుల్ని బరువుల్ని మోస్తూ ఉండేది. ఆ కుక్కేమో అతని యొక్క ఇంటికి కాపలా ఉండేదన్నమాట. ఓకే, అయితే ఇది ఎలా ఉండగా ఇట్ వాజ్ ఏ హాట్ ఆఫ్టర్నూన్. ఇట్ వాజ్ ఏ హాట్ ఆఫ్టర్నూన్. ఇట్ అంటే అది, అంటే ఒక రోజున. ఇట్ వాజ్ ఏ హాట్ ఆఫ్టర్నూన్. హాట్ అంటే వేడిగా ఉన్నటువంటి మధ్యాహ్నము. ఓకే, అంటే అది వేడిగా ఉన్నటువంటి ఒక మధ్యాహ్నం రోజున ఏమైందంటే, వజ్ అంటే ఉండడము అని అర్థం అండి. అంటే చాలా వేడిగా ఉంది ఒక రోజు. ఆ రోజున ఏం జరిగింది? ద డాగ్ వాజ్ స్లీపింగ్ అండర్ ద షేడీ వరండా. ఓకే, ఆ కుక్క ఏం చేస్తుందంటే ద డాగ్ వాజ్ స్లీపింగ్. ఆ కుక్క నిద్రపోతూ ఉన్నది. ఇక్కడ చూసారా, వాజ్ స్లీపింగ్ అన్నారు అంటే పాస్ట్ కంటిన్యూస్ అనమాట. అంటే ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి వాజ్ స్లీపింగ్ అన్నారు. ఒకవేళ ఈజ్ స్లీపింగ్ అన్నామనుకోండి, ఆ కుక్క ఇప్పుడు నిద్రపోతూ ఉన్నది అని అర్థం వస్తుంది. ఇప్పుడు కాదు కదా, ఈ స్టోరీ అంతా పాస్ట్లో జరిగింది కాబట్టి వాజ్ అన్నారు. సో ద డాగ్ వాజ్ స్లీపింగ్ అండర్ ద షేడీ వరండా. షేడీ అంటే నీడగా ఉన్నటువంటి ఒక వరండాలో ఆ కుక్క నిద్రపోతూ ఉన్నది. అయితే దేర్ వాజ్ సమ్ నాయిస్ అవుట్ సైడ్. అప్పుడు ఏమైంది? దేర్ వాజ్ సమ్ నాయిస్ అవుట్ సైడ్ అంటే నాయిస్ అంటే శబ్దము, అవుట్ సైడ్ అంటే బయట. బయట ఒక శబ్దం అయ్యిందనమాట, ఏదో ఒక శబ్దం అయ్యింది. అప్పుడు ది డాగ్ జస్ట్ లిఫ్టెడ్ అప్ హిజ్ హెడ్ అండ్ వెంట్ బ్యాక్ టు స్లీప్. అప్పుడు ఆ కుక్క ఏం చేసిందంటే ది డాగ్ జస్ట్ లిఫ్టెడ్ అప్ అంటే పైకి ఎత్తడము.
ఓకే, హిజ్ హెడ్ అంటే ఆ కుక్క జస్ట్ తన తలని ఒకసారి పైకి ఎత్తి అండ్ వెంట్ బ్యాక్ టు స్లీప్. వెంట్ బ్యాక్ అంటే తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయింది. వెంట్ బ్యాక్ టు స్లీప్ అంటే తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్గా అలాంటి శబ్దం ఏదైనా వినిపించినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు దొంగలు వచ్చారేమో అని చెప్పేసి ఈ కుక్క మొరగాలి యాక్చువల్గా అయితే. కానీ ఈ డాగ్ ఏం చేసిందంటే ఒకసారి తల పైకెత్తి చూసి మళ్ళీ ఏమీ జరగనట్టుగా తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ది డాంకీ ఆస్క్డ్. ది డాంకీ ఆస్క్డ్ అంటే అడగడము. అప్పుడు ఆ గాడిద ఉంది కదా అక్కడ, ఆ గాడిద అడిగిందనమాట. ఏమని అడిగిందంటే వై డోంట్ యూ బార్క్. ఇక్కడ క్వశ్చన్ ఫామ్ ఉండాలండి, క్వశ్చన్ మార్క్. వై డోంట్ యూ బార్క్. బార్క్ అంటే మొరగడము. కుక్క మొరగడాన్ని బార్కింగ్ అంటారు. బార్క్ అంటే మొరగడం. ఇది అంటోంది వై డోంట్ యూ బార్క్, నువ్వెందుకు మొరగవు. ఇట్ కుడ్ బి థీవ్స్. థీవ్స్ అంటే దొంగలు. ఓకే, ఇట్ కుడ్ బి థీవ్స్ అంటే ఆ వచ్చిన వాళ్ళు దొంగలై ఉండొచ్చు. అంటే బయట ఏదో శబ్దం వినిపిస్తుంది కదా, సో అది ఎవరో దొంగలు అయ్యి ఉండొచ్చు అని అందనమాట. అయితే ఇక్కడ చూడండి వై డోంట్ యూ బార్క్ అంటే నువ్వెందుకు మొరగవు అని కదా. అయితే దీనికి ఇంకొక మీనింగ్ ఉందండి. మనం డైలీ లైఫ్లో స్పోకెన్ లాంగ్వేజ్లో ఎక్కువగా మాట్లాడేటప్పుడు ఎవరినైనా ఏదైనా ఒక పని చెయ్యొచ్చు కదా అని సజెషన్ ఇస్తూ ఉంటాం కదా, దానికి కూడా ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ అవుతుంది. అంటే వై డోంట్ యూ బార్క్ అంటే నువ్వు మొరగొచ్చు కదా అని అంటున్నట్టు. ఎందుకు మొరగవు అనేది ఒక అర్థమైతే నువ్వు మొరగొచ్చు కదా అని చెప్పడం అంటే ఒక సూచన చేయడం అనమాట, అదొక మీనింగ్. సో మనం డైలీ లైఫ్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నువ్వు ఈ పని చేయొచ్చు కదా అంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అనాలనుకోండి, వై డోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్. వై డోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, నువ్వు నన్ను అడగొచ్చు కదా అనాలనుకోండి, వై డోంట్ యూ ఆస్క్ మీ. వై డోంట్ యూ ఆస్క్ మీ. ఓకే, నువ్వు కొంతసేపు వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పాలంటే, నువ్వు కొంతసేపు వెయిట్ చేయొచ్చు కదా అనాలంటే వై డోంట్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్. వై డోంట్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, నువ్వు ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ కోసం ప్రయత్నించవచ్చు కదా అని చెప్పాలనుకోండి, వై డోంట్ యూ ట్రై ఫర్ ఏ పార్ట్ టైం జాబ్. వై డోంట్ యూ ట్రై ఫర్ ఏ పార్ట్ టైం జాబ్. ఓకే, నువ్వు నాతో రావచ్చు కదా అనాలనుకోండి, వై డోంట్ యూ కమ్ విత్ మీ. వై డోంట్ యూ కమ్ విత్ మీ. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చెయ్యొచ్చు కదా అని అనాలంటే ఈ వై డోంట్ యూ అనేది యూజ్ చేయాలండి. సో మీకు అర్థమైంది కదా. సో మీకు వీలైతే ఇలాంటివి కొన్ని సెంటెన్సెస్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అయితే ఆ గాడిద అంటోంది కుక్కతో వై డోంట్ యూ బార్క్, నువ్వు మొరగొచ్చు కదా. ఇట్ కుడ్ బి థీవ్స్, ఆ వచ్చిన వాళ్ళు దొంగలై ఉండొచ్చు అంటే అప్పుడు ది డాగ్ రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడము. ఆ కుక్క సమాధానం ఇచ్చింది ఏమని, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నీ పని నువ్వు చూసుకో. నీ పని నువ్వు చూసుకో. ఇక్కడ బిజినెస్ అంటే వ్యాపారము అలాంటి మీనింగ్స్ ఏమీ రావండి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నీ పని నువ్వు చూసుకో అని అంది. అప్పుడు బట్ ద డాంక్ వుడ్ నాట్ లిజన్. బట్ కానీ ద డాంకీ వుడ్ నాట్ లిజన్, కానీ ఆ గాడిద వినిపించుకోలేదు. లిజన్ అంటే వినడము, వుడ్ నాట్ లిజన్ అంటే వినిపించుకోలేదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. ఇదే సెంటెన్స్ని ది డాంకీ డిడ్ నాట్ లిసన్ అని కూడా అనొచ్చు. అంటే వుడ్ ప్లేస్లో మీరు డిడ్ యూజ్ చేసిన అదే మీనింగ్ వస్తుంది. సో ద డాంకీ డిడ్ నాట్ లిజన్ అన్న అదే మీనింగ్, కానీ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అది చెప్తాను చూడండి. ద డాంకీ డిడ్ నాట్ లిజన్ అన్నారనుకోండి, అంటే ఆ కుక్కకి ఏదో కారణం వల్ల వినిపించలేదు. అంటే ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల కానీ లేకపోతే ఏదైనా అవాంతరం వల్ల కానీ గాడిద చెప్పిన మాటని సరిగ్గా వినలేకపోతే అప్పుడు డిడ్ నాట్ లిజన్ అనాలి. బట్ అలా కాకుండా వుడ్ నాట్ లిజన్ అంటే ఏంటి, కావాలని వినకపోవడం, ఇంటెన్షనల్గా ఎదుటి వాళ్ళు చెప్పింది కావాలని వినలేదు అన్నప్పుడు వుడ్ నాట్ లిజన్ అంటాము. ఓకే, అర్థమైంది కదండి. డిడ్ నాట్ లిజన్ అంటేనేమో వినాలని ఉన్నప్పటికీ కూడా ఏదో కారణం వల్ల వినిపించలేదు. వుడ్ నాట్ లిజన్ అంటే ఏంటి, కావాలని వినకపోవడం అనమాట. వుడ్ నాట్ లిజన్ అంటే కావాలని వినకపోవడం. ఓకే, సో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు.
అయితే బట్ ద డాంకీ వుడ్ నాట్ లిజన్. ఆ కుక్క చెప్పిన ఆ విషయాన్ని ఈ డాంకీ వినిపించుకోకుండా హీ వాంటెడ్ టు సేవ్ హిజ్ మాస్టర్ ఫ్రమ్ థీవ్స్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, హీ అంటే అతడు అని కాదు, ఆ డాంకీ అనమాట. ఇంతకు ముందు సెంటెన్స్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ద డాంకీ, కాబట్టి హీ అంటే డాంకీ. హీ వాంటెడ్ టు సేవ్ హిజ్ మాస్టర్ ఫ్రమ్ థీవ్స్. ఆ గాడిద తన మాస్టర్ అంటే యజమాని, తన యజమానిని ఆ దొంగల బారి నుండి సేవ్ అంటే రక్షించాలని అనుకున్నది. ఓకే, ఆ గాడిద ఏమనుకుంది, ఆ దొంగల నుంచి తన యజమానిని రక్షించాలని అనుకున్నది. ఎందుకంటే ఆ డాగ్ ఎలాగూ పట్టించుకోవట్లేదు కాబట్టి నేనైనా రక్షిద్దాము అని అనుకున్నది. ఇక్కడ చూడండి, వాంటెడ్ టు అన్నారు, అంటే ఏదైనా ఒక పని చేద్దామనుకున్నాను అని తెలియచేయడానికి వాంటెడ్ టు అనే ఎక్స్ప్రెషన్ని ఎక్కువగా వాడుతూ ఉంటామండి. అంటే గతంలో ఒక పని చేద్దామనుకున్నాను అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని నిన్న కలుద్దామనుకున్నాను అని చెప్పాలనుకోండి. నేను మిమ్మల్ని నిన్న కలుద్దామనుకున్నాను అంటే ఐ వాంటెడ్ టు మీట్ యూ ఎస్టర్డే. ఓకే, అదేవిధంగా అతను ఎంబీఏలో జాయిన్ అవుదామనుకున్నాడు అని చెప్పాలనుకోండి. అతను ఎంబీఏలో జాయిన్ అవుదామనుకున్నాడు. హీ వాంటెడ్ టు జాయిన్ ఎంబీఏ. అయితే అతను జాయిన్ అయ్యాడా లేదా అనేది వేరే విషయం. మొత్తం మీద అతను జస్ట్ అలా అనుకున్నాడు, ఆ విషయాన్ని తెలియజేస్తాం అనమాట. సో అదేవిధంగా ఆమె ఒక డాక్టర్ అవుదామనుకున్నది అని చెప్పాలనుకోండి. ఆమె ఒక డాక్టర్ అవుదామనుకున్నది. షీ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్. డాక్టర్ అయ్యిందా లేదా అనేది వేరే విషయం. ఓకే, జస్ట్ అలా అనుకున్నది అని తెలియజేయడం అనమాట. సో ఈ విధంగా గతంలో ఒక పని చేద్దామనుకున్నాను అని తెలియచేయడానికి వాంటెడ్ టు వాడతాము. సో ఇక్కడ హీ వాంటెడ్ టు సేవ్ హిజ్ మాస్టర్ ఫ్రమ్ థీవ్స్. ఆ గాడిద తన యజమానిని ఆ దొంగల బారి నుండి రక్షించాలని అనుకుని హీ స్టార్టెడ్ టు బ్రే. ఇక్కడ హీ అంటే ఆ డాంకీ అని, మళ్ళీ స్టార్టెడ్ అంటే మొదలుపెట్టింది. టు బ్రే అంటే అరవడము, అంటే గాడిద అరుస్తుంది కదండి, కుయ్యడము అంటారు. గాడిద కూసింది అంటారు కదా, అలా గాడిద అరవడాన్ని బ్రేయింగ్ అంటారనమాట. చూడండి, కుక్క మొరగడాన్ని బార్కింగ్ అన్నాం కదా, అలాగే గాడిద కూయడాన్ని బ్రేయింగ్ అంటారు. సో ఈ గాడిద ఏం చేసింది, అరవడం మొదలుపెట్టింది, అంటే ఎవరో దొంగలు వచ్చారన్నట్టుగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడు ది మాస్టర్ హూ వాజ్ సౌండ్ అస్లీప్ got wild with the donkey and came running out with a stick and gave hard beatings to the donkey. అప్పుడు ఏమైందో చూడండి, ద మాస్టర్ ఆ యజమాని, హూ వాజ్ సౌండ్ అస్లీప్. ఇక్కడ హూ అంటే ఇంతకుముందు మనం చాలా స్టోరీస్లో చెప్పుకున్నట్టుగా ఎప్పుడైనా సరే ఇలా హూ అని వచ్చిందంటే దానికి ముందు వర్డ్ ఏదైతే ఉంటుందో దానిని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి. ఇక్కడ హూ అంటే దానికి ముందున్న వర్డ్ ఏంటి, మాస్టర్ కదా. సో ఇక్కడ మాస్టర్ అనమాట. హూ వాజ్ సౌండ్ అస్లీప్ అంటే ద మాస్టర్ వాజ్ సౌండ్ అస్లీప్. ఓకే, సౌండ్ అస్లీప్ అంటే గాఢ నిద్ర, వజ్ అంటే ఉండడము. ఓకే, ఆ గాడిద అలా అరిచినప్పుడు ఈ యజమాని గాఢ నిద్రలో ఉన్నాడు. అలా ఉన్నవాడు ఏమైంది, గాట్ వైల్డ్. ఓకే, గాట్ వైల్డ్ అంటే పిచ్చ కోపం రావడము. ఓకే, అంటే విపరీతమైన కోపం రావడాన్ని గాట్ వైల్డ్ అంటారు. పిచ్చి కోపం వచ్చింది అంటారు కదా. సో ఈ గాడిద అలా అరవడం వల్ల పిచ్చి కోపం వచ్చి విత్ ద డాంకీ అంటే ఆ గాడిద మీద బాగా కోపం వచ్చి ఏం చేశాడు, అండ్ కేమ్ రన్నింగ్ అవుట్. ఓకే, కేమ్ అంటే రావడము, రన్నింగ్ అవుట్ అంటే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏ విధంగా, విత్ ఏ స్టిక్. విత్ అంటే తో, స్టిక్ అంటే కర్ర. విత్ ఏ స్టిక్ ఒక కర్రతో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అండ్ గేవ్ హార్డ్ బీటింగ్స్. ఓకే, గేవ్ హార్డ్ బీటింగ్స్ అంటే గట్టి దెబ్బలు. ఇక్కడ గేవ్ అంటే ఇవ్వడము అని కాదండి, కొట్టడము అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి మనం మీనింగ్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అలా వచ్చి ఒక కర్రతో గట్టిగా దెబ్బలు కొట్టాడు. టు ద డాంకీ అంటే ఆ గాడిదకి గట్టిగా దెబ్బలు ఇచ్చాడు లేదా కొట్టాడు. సో ఈ విధంగా ఈ స్టోరీ ఎండ్ అయిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కింద చిన్న కొటేషన్ ఉంది చూడండి. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు మైండ్ అవర్ ఓన్ బిజినెస్
ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు మైండ్ అవర్ ఓన్ బిజినెస్. అంటే ఎల్లప్పుడూ కూడా మన పని మనం చూసుకోవడం మంచిది. అంటే ఇతరుల విషయాల్లో తలదూర్చడం కంటే కూడా మన పని ఏదో మనం చూసుకోవడం మంచిది అనేది ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో రేపు మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.